హాయ్ గైస్, అందరూ బాగున్నారా? సంక్రాంతి బాగా జరుపుకున్నారా? అందరూ బాగా జరుపుకున్నారు అని నేను అనుకుంటున్నాను. సో కనుమకు స్పెషల్స్ అందరూ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి. మేమైతే హైదరాబాదీ దమ్ బిర్యానీ చేసాం. ఆ రెసిపీ మీ అందరితో పంచుకోవాలని ఇలా వీడియో చేస్తున్నాను. సో ముందుగా కేజీ చికెన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కల్లుప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఆశీర్వాద్ కారం పొడి యాడ్ చేశాను. మీరు మీ ఇంట్లో ఉన్న కారం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 3 మ్యాంగో పికిల్ కారం అయితే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసుకొని ఇది బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. కర్నూల్ ఆయిల్ యాడ్ చేశాను నేను. సో ఇది యాడ్ చేసుకొని అది కూడా బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు వేయటం వల్ల చికెన్ బాగా మెత్తగా ఉడుకుతుంది. సో నేను యాడ్ చేశాను. మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేశానండి. సో అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిరకాయలు, 4 జీడిపప్పు కలిపి పేస్ట్ వేసుకున్నానండి. అది 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసుకున్నా బాగలేదు. బికాస్ నేను ఎందుకు యాడ్ చేశాను అంటే గ్రేవీ లాగా వచ్చి రైస్కి బాగా కలర్ వస్తుందని నేను యాడ్ చేసుకున్నాను. నేను వీడియోలో చూపించలేదండి. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని పైన నూనె వేసి 1 గంట పక్కన పెట్టండి. ఇప్పుడు ఆనియన్స్ తీసుకొని బాగా వేపుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాక బిర్యానీ మీద వేసుకోవడానికి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ దగ్గరకు వద్దామండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 1 కేజీ రైస్ తీసుకోవాలి. బాస్మతి అయినా నార్మల్ అయినా 1 కేజీ తీసుకోవాలండి. నేనైతే నార్మల్ రైస్తో ట్రై చేశాను ఈసారి, ఎప్పుడు బాస్మతి తింటాం కాబట్టి. సో 1 కేజీ రైస్కి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో 4 బిర్యానీ ఆకులు, 4 యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, సరిపడా ఉప్పు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. 70% ఉడికిన తర్వాత మనం ఏదైతే దమ్ పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి దానిపైన మనం ఏదైతే 70% ఉడికించుకున్న రైస్ ఉందో ఆ రైస్ని ఒక లేయర్ వేసుకోవాలి. ఆ వేసిన ఒక లేయర్ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఇంకొక లేయర్ వేసుకోవాలండి. అలా నేనైతే 3 లేయర్స్ వేసుకున్నానండి రైస్. 3 లేయర్స్ తర్వాత ఎలా వచ్చిందో చూస్తూ ఉండండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి.
ఇలా 3 లేయర్స్ వేసుకున్న తర్వాత ఒక తెల్ల క్లాత్ తీసుకొని అది తడిపి దాని మీద మూత పెట్టి దాని మీద ఇంకొక బరువు పెట్టండి. వాటరు బాగా పెద్ద బరువు పెట్టండి కదలకుండా. సో 45 మినిట్స్ ఉడికించాలి. 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 15 మినిట్స్ సిమ్లో ఉడికిస్తే ఇలా పొడి పొడిగా నీట్గా ఉడికిపోతుందండి బిర్యానీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.